నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ముందుగా అసలు బిగ్ బాస్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంత పనికి మాలిన షో ఇంకోటి లేదు కదా. అది ఒక మా సిపిఐ నారాయణ గారి మాటలో చెప్పాలంటే అదొక సరే, ఇందులోకి రకరకాల కంటెస్టెంట్స్ వెళ్ళటం, వాళ్ళు చక్కగా డబ్బులు సంపాదించుకోవటం, ఇవన్నీ పరిపాటియే. అయితే ఇప్పుడు సామాన్యులకు అవకాశం ఇస్తున్నాము అని చెప్పి ఇప్పుడు ఏదో చెప్తూ ఉన్నారు. సామాన్యులు ఏదో సెలెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి 2 పేర్లు ఏంటి అంటే, అటు దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి, వీరిద్దరూ కూడా వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ హౌస్ కి అనే మాట వినపడుతోంది. ఏమై ఉండొచ్చు, నిజమై ఉండొచ్చా? ఒకవేళ వెళ్తే ఎట్లా ఉంటుంది ఆన్ స్క్రీన్ లో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ కానీ, అసలు ఎట్లా ఉంటుంది వీళ్ళిద్దరిని బిగ్ బాస్ లో చూడటం అనేది ఆసక్తికరంగా మారుతుంది. మీరైతే ఎలా చూస్తారు ఈ అంశాన్ని? కానీ నా లాజిక్ ప్రకారం వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళరు. ఇది ఒక ఫేక్ న్యూస్ గా అది ఖచ్చితంగా ఫేక్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు బిగ్ బాస్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఫలానా వాళ్ళు వెళ్తారు అని దాన్ని ఒక సెన్సేషన్ చేసుకోవాల్సిన పరిస్థితిలోకి అగత్యంలోకి అగాధంలోకి బిగ్ బాస్ పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఫైర్ ఉన్న కపుల్ ఎవరు అంటే వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు, పని పాట లేని వాళ్ళు. అందుకని చెప్పి మరి ఇలాంటి బజ్ ఉన్న పీపుల్ గురించి దాన్ని బిగ్ బాస్ కి అంటిస్తే రాయి రాస్తే నిప్పు పుట్టింది అన్నట్లు ఈ 2 న్యూస్ని కలిపి బిగ్ బాస్ కి ఒక మైలేజ్ తెస్తుంది. ఒక మైలేజ్ అని కానీ ఇప్పుడు అసలు బిగ్ బాస్ గురించి వెళ్ళాలి అని ఎక్కువ మంది అనుకోవట్లేదు కూడా. సెలబ్రిటీలు కరెక్ట్ సెలబ్రిటీస్ అయితే అనుకోవట్లేదు. డిఫేమ్ అవుతాము, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా బయటకు వచ్చిన తర్వాత పెద్ద గౌరవం దక్కట్లేదని, కెరియర్ అసలు ముందు కెరియర్ పోవడమే కాకుండా ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కుంటున్నారు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు. మరి చూడండి, ఏదో ఒక పోలీస్ కేసు, ఏదో ఒక కేసుల్లోనే ఇరుక్కుంటున్నారు కదా. ఇవన్నీ చూడండి, బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళే వస్తున్నారు, వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. అలాగే అక్కడ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు అనగానే ఎక్కడికో కొమ్ములు వచ్చేసేసి పోయినసారి ఆయన పల్లవి ప్రశాంత్ ఏకంగా ఆ కేసు ఇంకా తిరుగుతున్నాడు. వెళ్ళాడు కూడా. మళ్ళీ రాహుల్ సిప్లిగంజిది అదే పరిస్థితి. ఇట్లా మీరు వీళ్ళని లేదు వాళ్ళని లేదు బిగ్ బాస్ లోకి వెళ్ళారు అంటే వాళ్ళ కెరీర్ కి వాళ్ళు షట్టర్ వేసుకున్నట్లే. అలా అయిపోయింది. పైగా ఈ బిగ్ బాస్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి లండన్ నుంచి వచ్చింది. బిగ్ బ్రదర్ ప్రోగ్రామ్ నుంచి బిగ్ బాస్ షో వచ్చింది. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ భయంకరమైన స్కాండల్స్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. అలాగే అక్కడ పార్టిసిపెంట్స్ అక్కడ గేమ్ ఆడుతూ అదేమిటి అన్ని కెమెరాలు ఉంటాయి కదా. ఎవరు చెప్పారు మీకు? వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకే తీస్తారు. 24 hours కెమెరాస్ అయితే ఏమి ఉండవు. అవన్నీ ఒట్టి మాటలు. అందుకే నారాయణ గారు అన్నది ఈ సంస్కృతి మనకు అవసరం లేదు అని. అయితే హిందీ బిగ్ బాస్ లో ఏం జరిగిందంటే, ఒక పర్సన్ కి 2 లవర్స్ ఉన్నారు, ముగ్గురు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అసలు బిగ్ బాస్ ఎవరో చూడట్లేదు, దానికి అసలు ఏమి రేటింగ్ లేదు అని రేటింగ్ పెంచడం కోసం వాళ్ళు ఏం చేశారు అంటే, మీరు నిజంగా మీరు బయట ఎలా ఉంటారో అక్కడ కూడా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసినట్లుగా యాక్ట్ చేశారు. అది డైరెక్టర్లే ఇచ్చారు. రిలీజ్ అయిందా మేడం? చాలా వెనకబడి ఉన్నాను. అయ్యేసరికి అది చాలా అభాస్పాలు అయిపోయింది. ఇవన్నీ కలగలిపి చూస్తే అసలు ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కి వెళ్తామనే వాళ్ళు లేరన్నంతలాగా అయిపోయింది. ఎవరన్నా వెళ్తే కూడా వాళ్ళకి అసలు ఏ ఫేము లేకపోతే బిగ్ బాస్ కి వెళ్ళిన ఫేమ్ తెచ్చుకోవడం కోసము వెళ్తారు. లాస్ట్ సీజన్ ఇంచుమించు అదే అలాంటి సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీసే వచ్చారు. సో సెలబ్రిటీసే వచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళిద్దరూ వెళ్తారని నేను అనుకోను. ఒకవేళ వెళ్తే
నేను చెప్తున్నాను కదండి, వెళ్ళరు వెళ్ళరు. ఓకే. వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సీరియస్ రిలేషన్షిప్ లోనూ ఉన్నారు, సమ్ బిజినెసెస్ బిజినెస్ లో ఉన్నారు. అలాగే ఇవాళ వాళ్ళు ఏదైతే సమాజం నుంచి ఒక నెగటివిటీని ఎదుర్కొంటున్నారో దాన్ని పాజిటివ్ గా మార్చుకోవటం కోసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు పాజిటివ్ అయిపోతారా అంటే అయిపోతారు. మరి పాజిటివ్ అవుతారా మేడం? ఎట్లా అవుతారు? అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అవతల ఆవిడ ఏమి మాట్లాడట్లేదు వీళ్ళ గురించి. ఆవిడ ఆవిడ సీరియస్ గా ఆవిడ పనిలో ఆవిడ ఉంది, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా వీళ్ళో ఆవిడో మాట్లాడితే ఒక సంభాషణ ఉంటది, ఒక డైలాగ్ స్టార్ట్ అవుతుంది, ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ మళ్ళీ మాట్లాడినంత మాత్రాన్ని వీళ్ళు పాజిటివ్ ఎలా అయిపోతారు మేడం? పాజిటివ్ అని మర్చిపోతారు. మర్చిపోతారు. డైల్యూట్ అయిపోతుంది ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ గురించి? పొద్దాగా అదే. ఇప్పుడు ఇంకొక సెలబ్రిటీ ఎవరో వస్తారు ఇట్లాంటి విషయంలో. కానీ నిత్య నూతనంగా నవయవనంగా ఉంది మట్టుకు నరేష్, పవిత్ర లోకేష్. నరేషే మరి, పవిత్ర లోకేష్ కంటే కూడా నరేషే ఈ రోజుకి చర్చల్లో ఉంటున్నాడు నరేష్. నిన్నగాక మొన్న కూడా ఒకటి కంటే ఎక్కువ ప్రేమలు ఉంటాయా అని చెప్పి ఎవరో ఆయన్నే అడుగుతారనమాట. అడిగితే మీకు నన్నే ఎందుకు అడగాలనిపించింది అని ఒక పెద్ద రాక్షసుడి లెవెల్లో వికాట్టహాసం చేసేసాడు. అది ఆనందమో లేకపోతే గర్వమో అసలు అబ్బో నన్నే కాగా ప్రేమ సామ్రాజ్యానికి నన్ను రాజాదిరాజు చేసేశారు, నేనే ఏకఛత్రాధిపత్యంగా రాజును అనుకున్నాడో తెలియదు. కానీ ఆయనకి అట్రాక్షన్ కి, లవ్ కి, లస్ట్ కి తేడా తెలిసినట్లేదు. అందుకే అంత నవ్వేసుకున్నాడు, చాలా నవ్వేసుకున్నాడు. అసలు ఆ నవ్వు చూస్తే ఆపకుండా నవ్వాడు. మాయల పకీర్ నవ్వు అనమాట. అలా తెగ నవ్వేశాడు. నవ్వేసి ఎనీహౌ నన్ను అడిగారు, సంతోషం అని చెప్పి ఏదో ఆయనకి తోచింది ఆయన చెప్పాడు, అది వేరే విషయం. ఆయన ఒక్కడు తప్పితే లైమ్ లైట్ లో ఉన్నవాళ్ళు ఇలాంటి స్టోరీలు ఎన్నో వచ్చినాయి, ఎంతో మంది వచ్చారు. కానీ అందరూ పాత పడిపోయారు. వీళ్ళు కూడా అంతే. పాపం వీళ్ళు కూడా కావాలి అని పెద్ద సెన్సేషన్ చేసుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేయట్లా. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల విషయాలు మాట్లాడుకుంటున్నారు, సీరియస్ గా ఉన్నారు వాళ్ళు. పైగా ఆవిడకి కూడా కావాల్సింది ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి రాజకీయాల్లో తనకు అడ్డు లేకోకుండా ఉండాలి అని కోరుకుంది ఆమె కూడా, అతని వైఫ్. ఈయన కూడా ఒక రకంగా లైన్ క్లియర్ చేశాడు, సస్పెండ్ అయ్యారు ఎలాగో పార్టీ నుంచి. అందుకని ఇంకా ఈ పరిస్థితుల్లో ఆవిడకి కావాల్సింది ఏంటి? అదే రోగి కోరుకున్నది అదే, డాక్టర్ చెప్పింది అదే, వైద్యుడు చెప్పింది అదే అయినట్టు అయింది కదా. అందుకని చెప్పి ఆమె ఏమీ మాట్లాడట్లేదు, వీళ్ళు కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఇంకా అలాంటప్పుడు కానీ వాళ్ళంటే బజ్ ఉంది సోషల్ మీడియాలో. అందుకే కదా ఈ బిగ్ బాస్ లోకి వచ్చింది. బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ పేర్లు తీసుకున్నారు. ఎప్పుడో చాలా రోజుల క్రితం బిగ్ బాస్ కి వెళ్తాను అని చెప్పి ఆమె అనడం, ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది అని. కానీ ఇప్పుడైతే అలా అనుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే చాలా సీరియస్ గా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఇంత బిజినెస్ చేసేవాళ్ళు, ఇంత బిజీగా ఉండేవాళ్ళు వెళ్ళి అక్కడ 70 రోజులు ఎందుకు కూర్చుంటారు? 70 రోజులు ఎందుకు కూర్చుంటారు? ఒకటి. రెండోది, ఏమైనా సరే వీళ్ళకి చాలా బస్ ఉంది కాబట్టి జస్ట్ మీరు వచ్చి వారం రోజులైనా ఉండండి, మా షోకి ఒక ఏమంటారు, ఒక కలర్ వస్తుంది, ఒక కలర్ వైబ్ వస్తుంది అని ఏమన్నా వాళ్ళు బతిమిలాడితే ఏమన్నా వెళ్తారేమో తెలియదు. కానీ ఏది ఏమైనా ఆ నికృష్ట షోకి వెళ్ళకపోవడమే మంచిది. రైట్ మేడం. మరి ఏమవుతుందో చూద్దాం. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. మరి ఎవరు చూస్తారో ఎవరు చూడరో తెలియదు. కానీ వీళ్ళు వస్తున్నారు అనే న్యూస్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.